మిత్రులారా, వేదిక మీద ఉన్నటువంటి బుద్ధిజీవులు, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వక్తలు, ఒక్కటి ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఈ తరుణంలోనే తెలంగాణ సాధ్యమా? ఖచ్చితంగా సాధ్యమే అని నేను అభిప్రాయపడుతున్నాను. మార్చి 30న ఏదైతే మార్చి జరిగిందో, సెప్టెంబర్ 30న అది తథ్యం అన్నది ఇవాళ తెలుగు సమాజానికి ఒక కాన్ఫిడెన్స్ని కల్పించింది. అది సాధ్యమే. నిజంగా ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టు ఇంకేం చేయాలి? అది తెలంగాణ సమాజము 1956 నుంచి కూడా ఇవ్వాలటి వరకు కూడా ఆ రోజే ఇంకేం చేయాలనుకుంటే మనం సెప్టెంబర్ 31 నాడు ఈ మార్చు చేయలేకపోతుంటాం. అందుగురించే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక కీలకమైనటువంటి మలుపు జరిగింది. ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు మార్చు, ఈ మార్చు, ఈ రెండింటిని పక్కకు పెడితే ఈ పాలక వర్గాల్లో ఏ ఉద్యమ స్వరూపం కూడా వణుకు పుట్టించలేదన్నది విషయాన్ని మాత్రం ఒక వాస్తవమైనట్టు విషయం. నిజంగా 30 సెప్టెంబర్ నాడు జరిగినటువంటి మార్చిలో అందరూ కూడా తమ తమ జెండాలు పట్టుకొని, ప్రజా సంఘాల నుంచి మొదలుకొని, కుల సంఘాల నుంచి మొదలుకొని ఒక స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొన్నారంటే ఈ 2 మార్చుల్లో మాత్రమే పాల్గొన్నారు. అందుగురించే ఈ మార్చు స్వభావము, వచ్చినటువంటి ఒత్తిడి, ప్రభుత్వం ఒత్తిడి ఎంత చేసినప్పటికీ కూడా, ట్రైన్లు బంద్ చేసినప్పటికీ కూడా లక్షలాది మంది ప్రజలు ఆ బ్యారికేడ్లను తెచ్చుకొని, ఆ బాష్పవాయు గోళాలను తెచ్చుకొని ఇవాళ సాగరాహారానికి రావడం జరిగింది. మరి ఎందుకు రాలేదు అన్న సమస్య కూడా ఉంటుంది. నిజంగా ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అన్నారు చేసేసిన అయిపోయిందని. అంతకుముందు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనము ఏదైతే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జాయింట్ యాక్షన్, దానికి మనం ఏమైనా సూచనలు ఇవ్వడానికి మనం ఏమైనా ప్రయత్నం చేద్దామా? అందుగురించే ఇప్పుడు ఏదైతే ఎంపీలు రాజీనామా చేయాలని, మినిస్టర్లు రాజీనామా చేయాలని ఇవాళ ప్రతిపాదనలు వస్తున్నాయంటే 69 ఉద్యమాన్ని ఒక్కసారి మాత్రం మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మేము అప్పుడు 10వ తరగతి పాస్ అయిన రోజులు అది. ఎవరు కూడా ఏ మినిస్టర్ ఇంటికి పోలేదు రాజీనామా చేయమని. అందరు కూడా రోజుకొక వికెట్ పడిపోతుంది. ఇవాళ ఈయన రాజీనామా చేసినంటే ఇంకొకరు రాజీనామా, అట్లా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేశారు. 6 మాసాల పాటు మొత్తం ఈ అడ్మినిస్ట్రేషను నడవలేదు. ఇక్కడ రోడ్ల మీద ఉద్యమకారులు, పోలీసులు తప్పితే ప్రజానీకము, సాధారణ ప్రజానీకము ఎవరు కూడా లేరు. మరి ఇప్పుడు ఉద్యమ స్వభావం ఎట్లా ఉంది, అప్పుడు ఉద్యమ స్వభావం ఎట్లా ఉంది, ఇది మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. హింస, అహింసలు అవన్నీ నేను ఉంటాయి, పక్కా పెడదాం. మనం ఒక ధర్మయుద్ధం జరుగుతుంది. ఆ ధర్మయుద్ధం జరిగినప్పుడు ఒక చెయ్యి ఇట్లా వేస్తా అధర్మానికి వ్యతిరేకంగా. అది హింస అనుకుంటే నేనేం అనుకోలేదు. అది అవసరం అనుకున్నప్పుడు వేయాల్సినటువంటి అది కూడా వేస్తాం. అందుగురించే ఇవాళ ఏదైతే తుమ్ముతే ఊడిపోయేటట్టున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, ఇవాళ తుమ్ముతే ఊడిపోయేటట్టు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మనం అనుకుంటున్నాం ఇక్కడ కిరణ్ కుమార్ బలంగా ఉన్నాడని. ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుమ్ముతే ఊడిపోయేటట్టు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మీద మనము ఏ రకంగా ఏదైతే సార్ చెప్పినట్టు 30 డిసెంబర్కి ఒక డెడ్ లైన్ పెట్టి మన ఉద్యమాన్ని ఎందుకు సాధ్యమవుతుందంటే, ఇప్పుడు ఒక కదలిక వచ్చింది. మన ఉద్యమాన్ని ఈ ఎంపీల మీద, మన ఉద్యమాన్ని
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల మీద. ఎందుకంటే 9 డిసెంబర్ వెనుకకి వెళ్దాం ఒక్కసారి. అందరు మంత్రులు ఇంటి ముందుకు పోయి సావు డబ్బులు కొట్టారు, అందరు మంత్రులు ఇంటికి పోయి పెండ కొట్టారు. అలాంటి కార్యక్రమం చేసినప్పుడు మాత్రమే ఈ మంత్రులు రాజీనామాకు సిద్ధపడతారు, ఈ ఎంపీలు అక్కడికి పోవడానికి సాధ్యమవుతుంది. ఆ కార్యక్రమాన్ని మనం రూపొందించుకొని ఈ డిసెంబర్కి ఒక డెడ్ లైన్ పెట్టి, మేము మళ్ళీ కూడా ఈ డిసెంబర్ లోపుగా మీరు ఈ రాష్ట్రం ప్రకటించకపోతే ఇలాంటి మార్చులు ఇంకా లక్షలాది మందిని ఈ హైదరాబాద్ పట్టణం తీసుకొచ్చి ఒక్క దినం కాదు మొత్తం ఈ రాష్ట్రాన్ని చేస్తామని ఒక హెచ్చరిక చేసి అటు ప్రయాణం చేస్తే తప్పితే మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకోలేమన్నది ఇది తథ్యమే. ఇప్పుడు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అందుగురించి ఏంటంటే అటువైపు కార్యక్రమానికి మనం రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన మీడియా కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న మీడియా స్పందిస్తలేదు, ఆయనకి ఇతర దేశాల్లో మీడియా స్పందిస్తలేదు అని మనం ఇక్కడ భావిస్తున్నాం. స్పందించడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ 30 తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డలో 127 దేశాలు ఇవాళ సదస్సు జరుపుకుంటుంది. ఇవాళ మీడియా స్పందిస్తుంది. ఎందుకంటే అటువంటి కార్యక్రమాలని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి స్వయాన మన ప్రధానమంత్రి హైదరాబాద్ గడ్డ మీదకి, అంటే ఇంత ఉధృతంగా సాగుతున్న క్రమంలో కూడా హైదరాబాద్ గడ్డ మీదకి ప్రధానమంత్రి వస్తుందంటే ఒక ఆశ్వాసం ఇచ్చారు ఇక్కడ రాజకీయ పక్షాలన్నీ కూడా. అందుగురించే దాన్ని సెప్టెంబర్ 30 ఏదైతే ఛేదించి ముందుకు వచ్చారో ఇవాళ భారత ప్రధానికి కూడా మనము ఎంతో కొంత నిరసన తెలిపినప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజల పట్ల ఆ మీడియా కూడా చూసే అవకాశాలు ఉంటుంది అన్నది నేను ఒక సూచన చేస్తున్నాను. ఇంకొకటి, మనము మాట్లాడుకున్నప్పుడు ఎందుకంటే సూత్రీకరించడము, సిద్ధాంతీకరించడముతో పాటు మనం ప్రాక్టికల్గా ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మాత్రమే ఎంతో కొంత వారి స్థాయికి మేరకు వాళ్ళు పాల్గొన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే సాగరాహారంలో నిజంగా ముందు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు, బహిరంగ సభ. ఎందుకంటే ఎవరు కొట్టడానికి రారు. ఒక కార్యక్రమం ఇస్తే వెనుక ఒక బ్యారకేట్లను మొత్తంగా మీరు ఇక్కడ రావద్దు అని ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చి దాన్ని బంద్ పెడితే దాన్ని ఛేదించుకొని నిజంగా ఆనాడు రాత్రి సీన్ చూస్తుంటేందంటే తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుంది అనిపిస్తుంది. 1 కిలోమీటర్ వరకు కూడా ఏంటంటే అక్కడ ఉన్న జనము వెనక్కి పారామిలిటరీ బలగాలను తోసుకుంటా 1 కిలోమీటర్ వరకు కూడా కొట్టడం జరిగింది. రాత్రి సరిగ్గా 7 గంటల క్రమంలో మళ్ళీ ఆ 1 కిలోమీటర్ని స్వాధీనం చేసుకోవడానికి మళ్ళీ ఆ టేర్ గ్యాసు, అదే రకంగా ఈ వాటర్ కెనాల్స్ 7 గంటల ప్రాంతంలో పెద్ద సైరన్స్తో వస్తుంటే సాధ్యం కాదన్నది కాదు, అదే ఎంత స్పీడ్గా వచ్చిన వెహికల్ను అంత రివర్స్ గేర్లో ఇవాళ వెనక్కి తట్టడం జరిగింది. అది సాధ్యం కాదని కాదు, సాధ్యమైన వాళ్ళు సాధ్యంగానే చేస్తుంటారు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, సిద్ధాంతరికించే వాళ్ళు సిద్ధాంతం చెప్తూనే ఉంటారు. కానీ పని చేసే వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని, ఇది ఈ రకమైనటువంటి ఒత్తిడి పెంచినప్పుడు మాత్రమే వాళ్ళు రాజీనామాలు చేసే పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి తప్పితే వాళ్ళ ఇళ్లకి వెళ్ళి మీరు రాజీనామాలు చేస్తే ఈ పరిస్థితులు ఉద్భవించదని మనమందరం కూడా ఇవాళ తెలంగాణ సమాజానికి ఒక పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది. ఈ 30 డిసెంబర్ వరకు కూడా మీరు రాజీనామాలు చేస్తారా, లేకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి ఒక మిలిటెంట్ పోరాటాలు, ఓ ధర్నాలు క్రియేట్ చేసి ఇవాళందరం కూడా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు రాజీనామాలు చేస్తారు. నిజంగానే ఈ ప్రభుత్వము కూలిపోక తప్పదు. రాష్ట్రము డిసెంబర్కి డెడ్ లైన్ పెట్టి మనం ముందు సాగాల్సిందిగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీఆర్సీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. మిత్రులారా, వక్తలు మాట్లాడవలసిన వాళ్ళు లిస్ట్ చాలా పెద్దగా ఉన్నది. ఎవరైనా సరే సంక్షిప్తంగా సూచనలు చేస్తే బాగుంటుంది. మిగతా డీటెయిల్స్ పోకుండా
సూచనలు సజెషన్స్ అంటే ఏమన్నా ఉంటే మీరు ఇవ్వాల్సిందిగా